తోటి సహోదరి సహోదరులందరికీ, ఈ కాళవాసులకు, పెద్దలకు, స్నేహితులకు ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభాలు, మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నామండి. అలాగే మరి ఈరోజు ఈ శుభవార్తను మీకు అందించడానికి, మరి మీ గ్రామంలోకి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. దేవుని సేవకులుగా, దేవుని సేవకురాలుగా మరి ఈ స్థలంలో అడుగుపెట్టడం చాలా ఆశీర్వాదం. అయితే ఒక విషయం మీతో మాట్లాడాలి, శ్రద్ధ కలిగి వినండి. ఈ లోకంలో ఈ సువార్తను మోసుకుని వచ్చి మీ అందరికీ చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఒక ఆయన చాలా ధనవంతుడైతే దేవుణ్ణి తెలుసున్నవాడే, కానీ ధనం ఏం చేస్తుందంటే దేవుణ్ణి మర్చిపోయేలా చేస్తుంది. ఆ ధనం ఎక్కువైపోయింది, ప్రేమించడం తక్కువైపోయింది. ధనం ఎక్కువైపోయింది, దేవుడు అంటే భయం లేదు. ఆ రీతిగా ఆయన ఇష్టం జీవిస్తున్నాడు. సరే, ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమో ధనం లేదు, ఆస్తి లేదు, అందం లేదు, బాగా దరిద్ర స్థితిలో ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి స్థితిగతులు మారిపోయినాయి, పరిస్థితులు బాగలేవు. కనీసం వైద్యం చేయించడానికి కూడా డబ్బులు అతని దగ్గర లేవు. చాలా అనారోగ్యంతో పడి ఉన్నాడు. ఎవరైనా ఏదైనా పెడితే తింటాడు, లేకపోతే పస్తులే. ఇట్లాంటి పరిస్థితి వారికి ఉంది. మరి ధనవంతుడు భోగాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు అన్నీ ఉన్నాయి. సరే, ఈ గొడవ అంతా ఏంటంటే, ఒక రోజుని ఇద్దరు చనిపోయారు. ఏమండి, ఇద్దరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఏమండి, భక్తి భావం కలిగిన దరిద్రుడేమో పరదేశంలో ఉన్నాడు. అందాలు అన్ని సంఘాలు ఉన్నవాడు నరకానికి వెళ్ళాడు. చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుందండి యాతన. ఎంత యాతన అంటే కాలిపోతున్నాడు, ఆ నరకంలో యాతన పడుతున్నాడు. ఇక్కడైతే భోగాలు వెళ్ళిపోసాడు, ప్రభువు లేకుండా జీవించాడు, రక్షణ లేకుండా జీవించాడు, ఆయన ఇష్టానికి జీవించాడు. అక్కడికి వెళ్ళి ఆ నరకంలో పడితే కాలడం అండి, యాతనండి. ఆ యాతనలోంచి బయటికి తీసుకొచ్చేవారు ఎవ్వరూ లేక అక్కడ దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాడండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనకు అర్థమైందండి ఒక మాట. ఏంటి? అయ్యో, నేను లోకంలో భూమి మీద ఉన్నప్పుడు మాట వినలేదు, దేవునికి లోబడలేదు, నేను రక్షణ పొందలేదు, మార్పు లేనివాడిగా జీవించాను, అన్నీ ఉన్నాయని గర్వం, అన్నీ ఉన్నాయని నేను ఇలా జీవించాను. కానీ నా అన్నదమ్ములు ఉన్నారు ఇంట్లో, భూమి మీద, వారు ఈ యాతనకి రాకూడదు అని చెప్పేసి అక్కడ అర్థమైందండి. ఏమన్నా అక్కడ అర్థమైతే సుఖమేముందండి? కానీ భూమి మీద ఉన్నప్పుడే మనిషి జీవితాన్ని మార్చుకోవాలి, మనిషి బ్రతుకుని సరిదిద్దుకోవాలి. అలా సరిదిద్దుకోకపోతే, మార్చుకోకపోతే ఈ ధనవంతుడు వెళ్ళిన స్థలానికి ఖచ్చితంగా వెళ్ళిపోతారండి. అక్కడ అన్నాడు, ఈ దరిద్రుడేమో పరదేశకు వెళ్ళిపోయి అక్కడ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటే ఈ నరకములోంచి చూస్తూ ఉన్నాడండి. ఇదేంటి, నా ఇంటి ముందున్నవాడే కదా, నేనేదో పడేస్తే తిన్నవాడే కదా, వాడికేమో అంతర్రాజ్యమా, నాకేమో నరకమా అని అక్కడ అర్థం చేసుకుని అంటాడు, కొంచెం ఎవరైనా కాస్త చిటికుడు నీళ్లు పోస్తే నా యాతన చల్లారుతుందేమో అని ప్రాధాయపడ్డాడు. ఆ ప్రాధాయపడ్డంలో చాలా అర్థమైంది అక్కడ వెళ్ళిన తర్వాత. ఏమండి, అయితే అంటాడు, ఒకసారి నాకు భూమి మీదకి పంపించాలి. భూమి మీదకి పంపిస్తే మాకు 5 అన్నదమ్ములు ఉన్నారండి. వాళ్ళకి ఏమి లేదంటండి, రక్షణ లేదు, వాళ్ళు యేసుబాబుని అంగీకరించలేదు, వాళ్ళు యాతన స్థలానికి రాకూడదు, నన్ను ఒకసారి పంపించండి అని ప్రాధాయపడ్డాడు. అప్పుడు అంటాడు అబ్రహాము, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళలేరు. ఏంటి, అక్కడ వారు ఇక్కడికి రాలేరు. అక్కడ దేవుడి పాస్టర్ గారు ఉన్నారు, మాయవరాజు పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ అమ్మ గారు ఉన్నారు, పరంజ్యోతి పాస్టర్ గారు ఉన్నారు, సోమరాజు గారు ఉన్నారు, పౌలు గారు, ఇలా ఎంతో మంది పాస్టర్ గారులు ఆ భూమి మీద ఉన్నారు. కాబట్టి ఈ వార్త చెప్తారు కదా, వినండి, వింటే రక్షించబడతారు,
లేకపోతే శిక్ష వస్తుందని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మార్పు పొందడం ఎవరికి ప్రయోజనం లేదు. ఏమంటే అందుకే ఇక్కడ బ్రతికి ఉండగానే, ఊపిరితో ఉండగానే మనిషిగా జీవించాలి. వాళ్ళ ప్రేమలు చల్లారిపోయినాయి, మనుషుల మధ్యలో ప్రేమ చల్లారిపోయింది, కుటుంబాల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో సంబంధాలు దిగిపోయినాయి, ఒకనాడు ఉన్న కట్టుబాట్లు దిగిపోయినాయి, ప్రేమ చల్లారిపోయింది. ఎందుకో తెలుసా? డబ్బు, ఆస్తి, అందం పెరిగిపోయినాయి. ఈ పెరిగిపోయిన దాని మీద ఏమైపోయిందంటే మనసు గర్వించి దేవుడికి దూరం అయిపోయారు. అలా ఉంటే కనుక ప్రమాదం. ఏమంటే దరిద్రం వెళ్ళబోసినా సరే భక్తి కలిగి ఉంటే ఇక్కడ జీవించే కాలము తక్కువ కాలం. మేము పాలకొల్లు నుంచి వచ్చామండి. ఇది విజిట్, ప్రయాణం. ఒక గంటలో మళ్ళీ మేము పాలకొల్లు వెళ్ళిపోవాలి. ఏమంటే ఏరియా నుంచి ఎక్కడి నుంచి వచ్చామని తెలుసా? మనం పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాం. మరలా తిరిగి ఇక్కడ ప్రయాణం అంతా ముగించుకుని ఈ 70-80 సంవత్సరాలతో ముగించుకుని అక్కడికి పోవాలి. అక్కడికి పోవాలంటే ఏం చేయాలి? ఆస్తి రక్షించదు, అందము రక్షించదు, భోగము రక్షించదు, నీ అన్నదమ్ములు రక్షించరు, నీ భార్య, నీ భర్త రక్షించలేరు. ఎవరు రక్షిస్తాడంటే ఈ లోకానికి కన్య మరియమ్మ గర్భాన్ని జన్మించి పరిశుద్ధుడిగా జీవించి ఈ లోకములకు వచ్చి నీ పాపము, నా పాపము, రోగము, సమస్తము, జన్మతః కర్మతన పాపములన్నీ ఆయన మీద వేసుకుని మనకు రావాల్సిన శిక్షను ఆయన అనుభవించి మనకు విడుదల ఇచ్చి చనిపోయి పునరుద్ధరణుడిగా తిరిగి లేచిన యేసు ఆయన ఒక్కడే రక్షించగలడు. ఇదే శుభవార్త అండి. మరి రక్షించబడాలి. ఆయన చనిపోయి పునరుద్ధరణుడిగా పరలోకానికి వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. వచ్చేటానికే నేను పాపిని, నా పాపములు క్షమించండి అని మోకాళ్ళ మీద పడి ప్రాధేయపడి పశ్చాత్తాపడి పాపములో ఉన్న పరిస్థితుల నుంచి విడిపించబడితే నిత్య నరకం తప్పుద్ది, నిత్య సంతోషం కలిగి పరలోకానికి వెళ్తాం. అది ఇవ్వడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. గమనించండి మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ. మరి ఇంకా ఎవరైనా మారు మనసు లేని వారు, రక్షించబడినటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ ప్రార్థన చేస్తాం. మీ కొరకు ప్రాధాయపడండి. ఇది అందరికీ యేసుక్రీస్తు, అందరికీ ప్రభు. ఎందుకంటే మేము ఒకప్పుడు ఒక లోకంలో ఉన్నప్పుడు మా ఇష్టానికి జీవించాం, కానీ ఇప్పుడు అలా ఇష్టానికి వెళ్ళలేము. లోకంలో ఉన్న వారందరినీ ప్రేమించడమే తప్ప మేమేమి పతనంగా జీవించలేము, పాపంలో పడలేము. మా వల్ల ఏదో యేసు రక్తంతో కడగబడ్డాం కాబట్టి ఇలా నిలబడ్డాం. ఓకే, ఈ మాటలు దేవుడు దీవించి